ప్రస్తుతం మన భారతదేశ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్న కంపెనీ ఏదంటే టక్కును గుర్తొచ్చే కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా చూసుకున్నట్లయితే మరి ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అమ్మలేనని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అమ్మగలిగారు. మరి టీవీఎస్ కంపెనీ వాళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత భారీ సక్సెస్ అవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా లాస్ట్ 1 year నుంచి వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎందుకు ఇంత భారీగా అమ్ముడుపోతున్నాయి? అసలు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ని అమ్మకాలు చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? నిజంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ నంబర్ 1 పొజిషన్కి అర్హతకి అర్హులేనా కాదా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ అయితే మీకు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ లాస్ట్ 1 year సంబంధించిన సేల్స్ డేటా అయితే మీకు చూపిస్తున్నాను. సో ఎందుకంటే వీళ్ళు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఒకటే అమ్ముతున్నారు కాబట్టి మీరు ఐక్యూబ్ మోడల్ కింద పరిగణించండి ఇవన్నీ కూడా. సో ఇది మీకు నవంబర్ సంబంధించిన 2024 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 సంవత్సరం నవంబర్ వరకు ఉన్న సేల్స్ని అయితే నేను పరిగణలోకి తీసుకుంటున్నాను లాస్ట్ 1 year ప్రకారం అయితే. సో నవంబర్ 2024 సంవత్సరంలో టీవీఎస్ మోటార్ కంపెనీల వాళ్ళు 26,900 పైగా అమ్మకాలు అయితే చేశారు. రెండో పొజిషన్లో అయితే ఉన్నారు. ఈ డిసెంబర్ వచ్చేసరికి 17,200 పైగా అమ్మకాలు అయితే చేశారు. ఇక్కడ కూడా రెండో పొజిషన్లో ఉన్నారు. జనవరిలో వచ్చేసరికి 23,700 పైగా అమ్మకాలు అయితే చేశారు. ఇక్కడ కూడా మనకి రెండో పొజిషన్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 2025 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 18,000 అమ్మకాలతో అయితే రెండో పొజిషన్లో ఉన్నారు. ఇక మార్చిలో చూసుకున్నట్లయితే 30,000 పైగా అమ్మకాలతో రెండో పొజిషన్లో ఉన్నారు. ఏప్రిల్లో మొదటి పొజిషన్లోకి వచ్చారు 19,000 పైగా అమ్మకాలతో. మేలో కూడా టీవీఎస్ వాళ్ళే మొదటి పొజిషన్లో ఉన్నారు 24,000 అమ్మకాలతో. జూన్లో 25,000 పైగా అమ్మకాలు చేశారు. జూలైలో 22,000 పైగా అమ్మకాలు చేశారు. ఆగస్టులో 24,000 పైగా అమ్మకాలు చేశారు. సెప్టెంబర్లో 22,000 పైగా అమ్మకాలు చేశారు. అక్టోబర్లో రెండో పొజిషన్ 29,000 పైగా అమ్మకాలు చేశారు. ఇక నవంబర్లో మరొకసారి మొదటి స్థానం 30,000 పైగా అమ్మకాలు తీసేది. ఓవరాల్గా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు లాస్ట్ 1 yearలో చూసుకున్నట్లయితే 3,15,000 పైగా అమ్మకాలతో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే లాస్ట్ 1 year ప్రకారంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో అత్యధికంగా అమ్మకాలు అయితే చేశారనమాట. సో అసలు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత సక్సెస్ అవడానికి కారణాలు తెలుసుకోవాలంటే మనం ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2020 సంవత్సరం జనవరి 25వ తారీఖున టీవీఎస్ కంపెనీ వాళ్ళు తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. 1,15,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్, 78 కిలోమీటర్ టాప్ స్పీడ్, 75 కిలోమీటర్ రేంజ్తో ఈ స్కూటర్ని అయితే తీసుకొచ్చారు. డేట్ గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి 25వ తారీఖున. మీరు ఆ టైంలో చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళకన్నా ముందే జనవరి 14వ తారీఖున బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ₹1,00,000 ప్రైస్కి తీసుకొచ్చారు. 95 కిలోమీటర్ రేంజ్తో అయితే తీసుకొచ్చారన్నమాట. 2020 సంవత్సరంలో చూసుకున్నట్లయితే బ్రాండెడ్ సెగ్మెంట్లో కంపెనీస్ చూసుకుంటే బజాజ్, టీవీఎస్ కంపెనీ వాళ్ళు మాత్రం ఉన్నారు. అప్పుడప్పుడే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా బ్రాండ్ కింద అయితే వెళ్తున్న టైం అనమాట. బట్ ఏథర్ సంబంధించిన స్కూటర్ అయితే ఉందో అది ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కింద అయితే రాదు, అది వచ్చి మనకి పర్ఫార్మెన్స్ స్కూటర్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి టైంలో చూసుకున్నట్లయితే టీవీఎస్ బజాజ్ కంపెనీ వాళ్ళే 2020లో ఉన్నారు. 2020 నుంచి 2024 వరకు కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏదైతే ఉందో అంత భారీగా ఎక్కడ పెరగలేదు. సో కాన్స్టెంట్గా వీళ్ళ యొక్క సేల్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. సో వీళ్ళు ఇనీషియల్గా కొన్ని స్టేట్స్లో అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఇనీషియల్గా వచ్చింది మాత్రం బెంగళూరు, ఆ తర్వాత చెన్నై కానివ్వండి, దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓవర్ నైట్ అయితే సక్సెస్ అయితే సాధించలేదు అనమాట. సుమారుగా 4 సంవత్సరాల టైం పట్టింది. దాని తర్వాతే వీళ్ళ యొక్క టాప్ పొజిషన్కి అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. సో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కారణం చూసుకున్నట్లయితే టీవీఎస్ యొక్క బ్రాండ్ వాల్యూ. సో ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత ఎక్కువగా అమ్మడవడానికే కారణం టీవీఎస్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ మనం ఎవరైనా ఒక పెట్రోల్ స్కూటర్ వెళ్ళడానికి కస్టమర్ వెళ్ళారనుకోండి, సో టీవీఎస్ సంబంధించిన షోరూంలో ఆ డీలర్స్ టీవీఎస్ సంబంధించిన పెట్రోల్ స్కూటర్తో పాటుగా ఐక్యూబ్ స్కూటర్ గురించి కూడా ప్రస్తావిస్తారు కదా. పైగా టీవీఎస్ సంబంధించిన వైడ్ డీలర్షిప్ నెట్వర్క్ కూడా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్. సో మోస్ట్లీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా టీవీఎస్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం రాష్ట్రాలను కాదు, నగరాలు, ఈవెన్ టౌన్స్లో కూడా టీవీఎస్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూడా ఈ టీవీఎస్ సంబంధించిన స్కూటర్స్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాకుండా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్ మేజర్గా వేరే స్కూటర్స్ కాదని, అంటే మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్స్ కాదని టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి కారణం టీవీఎస్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ అనేది ఫస్ట్ అని మనం అయితే అర్థం చేసుకోవాలి. మరి బ్రాండ్ వాల్యూని ఎందుకు ఫస్ట్ పాయింట్లో యాడ్ చేసామని తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ పాయింట్కి సంబంధించిన జస్టిఫికేషన్ కూడా మీకు ఎండ్లో అయితే లభిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వేరియంట్స్ కానీ రేంజ్ కానివ్వండి. సో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ముఖ్యంగా లాస్ట్ 1 year నుంచి గమనిస్తున్నట్లయితే
టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో టీవీఎస్ ఐక్యూబ్ 3.1 కిలోవాటర్ వేరియంట్ కానివ్వండి, టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన 3.5 కిలోవాటర్ వేరియంట్ కానివ్వండి, ఎస్టీ వేరియంట్ కానివ్వండి, ఇలా చాలా కొత్త స్కూటర్ వేరియంట్స్ అనేది మార్కెట్లోకి అందుబాటులో తీసుకొస్తూ వచ్చారు. ఎవరైనా సరే ఒక కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు 2 విషయాలు ఆలోచిస్తారు, ప్రైస్ గురించి, రెండోది రేంజ్ గురించి. ముఖ్యంగా వీళ్ళు రేంజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కొత్త వేరియంట్స్ తీసుకురావడం, ప్రైజ్కి తగ్గట్టుగా రేంజ్. సో దానికి ఒక కస్టమర్ వచ్చారు, టీవీఎస్ సంబంధించి షోరూమ్కి వెళ్ళారు, ఒకటే మోడల్ ఉందనుకోండి, సో ఈ మోడల్ నచ్చలేదంటే వేరే షోరూమ్కి వెళ్ళిపోతారు. బట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రాటజిటికల్గా లాస్ట్ 1 year నుంచి కొత్త మోడల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఐక్యూబ్లోనే కొత్త వేరియంట్స్ అనమాట, మోడల్స్ వేరియంట్స్ అనమాట. సో అదే స్కూటర్ ఉంటుంది, బట్ అందులో మనకి బ్యాటరీ ప్యాక్ పరంగా కానివ్వండి, మోటార్లో కొంచెం పవర్ పెంచడం కానివ్వండి, కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ యాడ్ చేస్తూ ఐక్యూబ్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్టీ, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ తీసుకొచ్చేసరికి వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత ఏ ప్రైస్కి కావాలంటే ఆ ప్రైస్కి, ఉదాహరణకి 1,10,000 కావాలంటే 1,30,000, 1,50,000, 1,60,000, ఇలా డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్ని కూడా ఒక్కొక్క మోడల్ పెట్టడం వల్ల కస్టమర్ ఈ మోడల్ కాదు నాకు ఇంకొక మోడల్ అని వేరే షోరూమ్కి వెళ్లకుండా ఇక్కడే ఫిక్స్ అయ్యే విధంగా వీళ్ళు వేరియంట్స్ కానివ్వండి, రేంజ్ అని ఒక స్ట్రాటజీతో అయితే ముందుకు వస్తున్నారు. సో దీనివల్ల కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళ అమ్మకానికి కారణం చెప్పుకోవచ్చు. మూడో కారణం చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ యొక్క డిజైను, నెక్స్ట్ ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్. సో ఇవాళ మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ స్కూటర్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే ఫ్యామిలీ అడాప్షన్ ఉందా అనేది మనం చూస్తాం. సో వన్స్ ఒక ఫ్యామిలీ స్కూటర్ కింద ఆ పర్టికులర్ మోడల్కి పేరు వచ్చిందనుకోండి, అది ఆటోమేటిక్గా మార్కెట్లో బాగా సక్సెస్ అయిపోయినట్టే. ఉదాహరణకు పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే యాక్టివా అనేది ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ స్కూటర్గా పిలుస్తూ ఉంటారు. యాక్టివా స్కూటర్ ఇలా బాగా పాపులర్ అవడానికి కారణం మౌత్ టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్కూటర్ ఇలా ఎక్కువ మంది వాడేసరికి ఓకే ఇదే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అని చెప్పి ఎక్కువ మంది వాడడం అనేది స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా సో టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి ఇయర్ కూడా మౌత్ టాక్ ఎలా స్ప్రెడ్ అవుతూ వచ్చిందంటే ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఈ స్కూటర్ని యూస్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు కానివ్వండి, ఇలా మల్టిపుల్ పర్పస్గా స్కూటర్ని యూస్ చేసుకునే విధంగా ఉండడంతో సో ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్గా మెల్లమెల్లగా అయితే పేరు అనేది సంపాదించుకుంది. ఆ సీట్ పరంగా కానివ్వండి, ఈజీ టు ఆపరేట్ ఏదైతే ఉందో, ఒక పెట్రోల్ స్కూటర్ ఎవరైతే ఆపరేట్ చేయడం వస్తుంది, సిమిలర్గానే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లభించడంతో ఫ్యామిలీ స్కూటర్ కింద దానికి పేరు రావడం. అట్ ది సేమ్ టైం డిజైన్ యాక్సెప్టెన్స్, మార్కెట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఒక స్కూటర్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు మన ప్రైజు లేకపోతే పర్ఫార్మెన్స్ కాకుండా ఫస్ట్ మనకు అట్రాక్ట్ చేసేది డిజైన్. సో ఆ లుక్ బాగుంటే కొన్నిసార్లు వేరే విషయాలు కాంప్రమైజ్ చేసి ప్రైస్ ఎక్కువైనా పర్లేదు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ స్కూటర్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, బట్ లుక్ బాగోకపోతే కొన్ని కస్టమర్స్ కూడా ఉంటారు. లుక్స్ వైజ్ చూసుకున్నైతే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఏదైతే ఉందో మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే డిజైన్ లాగా ఉండడం, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే టైప్ డిజైన్ ఉండడం వల్ల కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకానికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. తర్వాత కారణం చూసుకున్నట్లయితే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లో ఇప్పటి వరకు 5 సంవత్సరాల పైగా ఉంది. సో 2020 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చినప్పటికీ కూడా 5 సంవత్సరాల టైంలో పెద్దగా ఇష్యూస్ అనేవి కస్టమర్స్ నోటి నుంచి రాకపోవడం ఏదైతుందో టీవీఎస్ కంపెనీ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్. ఆల్రెడీ 5 years నుంచి ఉందో కాబట్టి ఒక రిలయబిలిటీ అనేది జనాల్లోకి రావడం. ఓకే పోనీ 2024 మనకి నవంబర్ నుంచి చూసుకున్నట్లయితే అప్పటికే 2020 సంవత్సరం నుంచి కౌంట్ చేసుకుంటే 4 years నుంచి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా, సో 4 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది అని ఒక పాజిటివ్ అభిప్రాయం ఉండడం కూడా టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఒక ప్లస్ పాయింట్గా మారింది. సో కస్టమర్లు ఎప్పుడు ఏమేమి ఆలోచిస్తారు, ఒక బ్రాండెడ్ స్కూటర్కి వెళ్ళేటప్పుడు దాని నుంచి నాణ్యత అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 4 years నుంచి పెద్దగా ఇష్యూస్ లాంటివి అరైజ్ కాకపోవడం, సో ఇష్యూస్ అనేవి లేవని చెప్పట్లా, బట్ వచ్చినప్పటికీ కూడా అంత ఇష్యూస్ అనేవి స్ప్రెడ్ కాకపోవడం వల్ల కస్టమర్స్కి సేల్ కావడానికి ఇంకో కారణం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే స్కూటర్లో మనకి రేంజ్తో పాటుగా ఈ స్కూటర్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం. సో కస్టమర్లు ఇవాళ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా స్కూటర్ తీసుకుంటే వాళ్ళు మరీ 100 స్పీడు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా. యూజువల్గా మనకి సిటీ ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే సో ఒక 65 kilometers మోస్ట్లీ ఇలాంటి ఈ స్పీడ్లోనే ఎక్కువ వెళ్తారు. అంత మించి వెళ్దాం అనుకున్నా కూడా ట్రాఫిక్ వల్ల వెళ్ళని పరిస్థితి అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు సో మనకి ఇందాక చెప్పినట్టుగా 70 kilometers పైగా టాప్ స్పీడ్తోనే ఇనీషియల్గా మార్కెట్లో తీసుకొచ్చారు. సో 78 kilometers టాప్ స్పీడ్ తీసుకొచ్చారు కాబట్టి కస్టమర్లకు కావాల్సినంత స్పీడ్ ఇచ్చారు. సో బిఎల్డిసి హబ్ మోటార్ ఇచ్చినప్పటికీ కూడా క్యాలిబ్రేషన్ అనేది, నేను కూడా టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రైడ్ చేయడం జరిగింది. సో క్యాలిబ్రేషన్ ఏదైతే ఉందో మనకి ఒక పిఎంఎస్ఎం మోటార్ క్యాలిబ్రేషన్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పట్లేదు కానీ సో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు స్మూత్గానే ఆ యాక్సలరేషన్ అనేది అయితే లభిస్తుంది అనమాట. సో కావాల్సినంతగా వాళ్ళు డిఫరెంట్ ఆడియన్స్కి కావాల్సినట్టుగా
అందులో కామన్ పాయింట్గా సిటీ రోడ్ కమ్యూటింగ్కి తగ్గట్టుగా ఇందులో స్కూటర్లో పర్ఫార్మెన్స్ ఉండడం ఏదైతే ఉందో వీళ్ళకి ఇంకో ఎడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో అటు రేంజ్ సంబంధించిన మల్టిపుల్ రేంజ్ వేరియంట్స్ స్టార్టింగ్ 75 కిలోమీటర్ నుంచి 212 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా కస్టమర్స్ కావాల్సినట్టుగా డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడంతో ఇంకొక ఎడిషనల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఐక్యూబ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఈ స్కూటర్ మార్కెట్లో 4 సంవత్సరాల పైగా అందుబాటులో ఉంది. సో కస్టమర్స్ అందరూ వాడుతున్నారు. సో పెద్దగా ఇష్యూస్ లేవు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో కస్టమర్ ఏం ఆలోచిస్తారు, నేను పెట్టిన డబ్బులకి వాల్యూ ఫర్ మనీయే కాదా అంటే కనుక సో ఈ ఐక్యూబ్ స్కూటర్ కూడా వాల్యూ ఫర్ మనీ అనే ఒక కేటగిరీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఓకే, నేను పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో నాకు ఆ స్కూటర్ సంబంధించిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, సో కన్వీనియన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యారీ అవుతున్నాయి. కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీగానే ఉంది అని కూడా ఒక స్ప్రెడ్ అవడం ఏదైతే ఉందో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలకి ఇంకొక కారణం అనమాట. అలానే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అసలు ఎటువంటి ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంటే సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవాళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత ఎక్కువగా సక్సెస్ అవడానికి ముఖ్యమైన కారణం ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ప్రీవియస్గా కూడా చెప్పినట్టుగానే ఎప్పుడైతే కుటుంబంలో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారో ఆ మోడల్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సో ఒక ఫ్యామిలీ స్కూటర్ అనగానే ఒక డిజైన్ పరంగా కానివ్వండి, సో మనకి కావాల్సిన రేంజ్ పరంగా కానివ్వండి, కంఫర్ట్ పరంగా కానివ్వండి, సో టీవీఎస్ ఐక్యూబ్ ఒక ఫ్యామిలీ స్కూటర్ కింద మారిపోయింది అనమాట. యాక్చువల్గా ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మారడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను 2020లో బజాజ్ కంపెనీ వాళ్ళు అలానే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎట్ ఏ టైమ్ స్కూటర్ని తీసుకొచ్చారని చెప్పి. మీరు అక్కడ గమనిస్తే సో ఇనీషియల్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రైసింగ్ అనేది 1,15,000 రూపాయలు అని చెప్పారు, బట్ రేంజ్ అనేది తక్కువ ఇచ్చారు. బట్ మెల్లమెల్లగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏం చేశారంటే స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చారన్నమాట. సో స్కూటర్లో 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ నుంచి 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పెంచుకోవడం, ప్రైస్ మాత్రం సుమారుగా 1,10,000 1,20,000 రూపాయల ప్రైస్తోనే 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తీసుకురావడం. సో ఇలా మార్కెట్కి అనుగుణంగా ఇనీషియల్గా వీళ్ళు ఐక్యూబ్ని ఒక టెస్ట్ ఫేజ్ కింద తీసుకురావడం, ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా ఈవీ వైపు షిఫ్ట్ అవుతుందని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మళ్ళీ రేంజ్ని అనేది పెంచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చేసుకుంటా ఓకే కస్టమర్స్ని సంపాదించుకోగలిగారు అనమాట. బట్ అగైన్ దీంట్లో కూడా ఎన్నిసార్లు మనం ఫ్యామిలీ స్కూటర్స్ ఆదరించారని చెప్పినా దానికి ప్రధాన కారణం టీవీఎస్ సంబంధించిన బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ నంబర్ 1 పొజిషన్ కి వర్తా కాదా అనేది మనం అయితే ఒకసారి చెక్ చేద్దామండి. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పాయింట్స్ చూసుకున్నట్లయితే సో మనకి 3.1 కిలోవాట్ వేరియంట్ ని నేను రెఫరెన్స్ గా తీసుకుంటున్నాను. సో ప్రైస్ చూసుకున్నట్లయితే సుమారుగా 1,27,000 రూపాయల ప్రైస్ తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. 123 కిలోమీటర్ రేంజ్ BLDC హబ్ మోటార్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. బట్ ఇదే ప్రైస్ కి ఈవెన్ ఇంతకన్నా తక్కువ ప్రైస్ లోనే కాంపిటేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇంకా బెటర్ రేంజ్ కానివ్వండి, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్ని కూడా మీకు కాంపిటేటర్స్ పరంగా PMSM మోటార్ ఉన్న స్కూటర్స్ నేను కన్సిడర్ లో కూడా తీసుకున్నాను. మీకు వీడియో స్టార్టింగ్ లో కూడా ఒక విషయం చెప్పాను, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ మంది కస్టమర్లు చూసుకోవడానికి కారణం వీళ్ళ బ్రాండ్ వాల్యూ అని చెప్పాను. ప్రైస్ పరంగా కానివ్వండి, ఇతర పారామీటర్స్ లో కాదు అని ఎందుకు చెప్పానంటే దానికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఇతర రెస్తా పరంగా చూసుకున్నట్లయితే 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 1,15,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ సుమారుగా ప్రైస్ ఉంది. ఓలా S1X కూడా 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 176 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు, 99,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్. హీరో వేదా VX2 Go 1,02,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ 142 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక బజాజ్ అయితే 3503 అయితే 150 కిలోమీటర్ రేంజ్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ప్రైజెస్ చూడండి. ఈ టీవీఎస్ ఐక్యూబ్ 3.1 కిలోవాట్ వేరియంట్ తో చూసుకున్నట్లయితే మీ కంపారిజన్ తీసుకున్న ప్రతి మోడల్ బాగా తక్కువ అనుకుంటే 13,000 రూపాయల డిఫరెన్స్ తో అయితే మనకి ఏతర్ రెస్సా కనిపిస్తుంది. అలానే మనకి హీరో వేదా VX2 చూసుకున్నట్లయితే సుమారుగా 25,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే తక్కువ ప్రైస్ లో ఇంకా వేదా VX2 Goనే 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, బజాజ్ చేతక్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఈవెన్ రేంజ్ పరంగా సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నా వేదా VX2 కి ఎక్కువ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ ఓలా కూడా ఎక్కువ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కంపారిజన్ తీసుకుని ఈ స్కూటర్ మోడల్స్ అన్నిటిలో కూడా PMSM మోటార్స్ అనేవి లభిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర మోడల్స్ ఇంకా బెటర్ రేంజ్ కానివ్వండి, బెటర్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇంకా తక్కువ ప్రైస్కే స్కూటర్ లభించినప్పటికీ కస్టమర్లు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటున్నారంటే దానికి కారణం ఈ స్కూటర్ యొక్క బ్రాండ్ వాల్యూ వల్ల. సో టీవీఎస్ నంబర్ 1 పొజిషన్ వాల్యూలో ఉండడానికి ముఖ్య కారణం బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ రేంజో లేకపోతే ప్రైజో పర్ఫార్మెన్స్
కన్సిడర్ చేసుకుంటే ఇతర ఆల్టర్నేటివ్స్ అయితే మాత్రం ఇంకా కస్టమర్స్ కి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత సక్సెస్ అవడానికి ముఖ్య కారణాలు అనమాట. అలానే ఇంకొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా చెప్పాలి. సో టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మనకి ఒక మార్కెట్ లో ఒక చిన్న వాక్యూమ్ లాంటిది అయితే వచ్చిందనమాట. కొన్ని సర్వీస్ ఇష్యూస్ ఉన్న ఇబ్బందులు ఉన్న వేరే కంపెనీస్ రావడం వల్ల టీవీఎస్ స్కూటర్కి మొగ్గు చూపడానికి అంటే కొంతమంది పర్సంటేజ్ కస్టమర్స్ టీవీఎస్ స్కూటర్ కూడా వెళ్ళడం జరిగింది. సో అలా చూసుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా బెనిఫిట్ కింద అయితే మారింది. రెండో చూసుకున్నట్లయితే టీవీఎస్ సంబంధించిన స్కూటర్ డిజైన్ అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రిలయబిలిటీ చాలా సంవత్సరాల నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉండడం వల్ల రిలయబిలిటీ కానివ్వండి, టీవీఎస్ సంబంధించిన సర్వీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో వైడ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న సర్వీస్ నెట్వర్క్, ఒకవేళ ఒక ఊర్లో తీసుకుని ఇంకొక ఊర్లోకి వెళ్తే స్కూటర్ సర్వీస్ లభిస్తుందని ఒక భరోసా ఏదైతే ఉందో, అంతేకాకుండా ఎక్కువ స్కూటర్ మోడల్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో సో కస్టమర్స్ కావాల్సినట్టుగా టీవీఎస్ ఐక్యూబ్ లోనే 2.2 కిలోవాట్ అవర్, 3 కిలోవాట్ అవర్, అలా 3.5, 5 కిలోవాట్ అవర్, ఇలా చాలా మల్టిపుల్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో దీని వల్ల కూడా కస్టమర్స్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి అనమాట. ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్ లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవడానికి ముఖ్యమైన కారణాలు అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నుంచి నంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead